పట్టించుకోరు. అవును. మళ్ళీ మనోడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. అంతే. అవును. ఇప్పుడు మీకు నిఘా వ్యవస్థల హెడ్స్గా ఉండేవాళ్ళు, లేకపోతే డీజీపీల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ని బేస్ చేసుకుని పనిచేస్తారు. ఇక అంతే. వాళ్ళు మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలా పక్కన పెట్టేస్తారు. వాళ్ళు పక్కన పెట్టక్కర్లా, అధికారులే అవతల వీళ్ళ వల్ల మంచి పొజిషన్ రాక ఇబ్బంది పడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అప్పుడు వాడికే వచ్చి ఇప్పుడు మీరు ఎట్టేస్తారు, మాకు ఇవ్వాలని ప్రెషర్ పెడతారు, వీళ్ళు కూడా వీళ్ళకి ఇస్తారు. కాబట్టి అక్కడ తేడా ఉంటుంది. అధికారులకు టెన్షన్ పుట్టిస్తుందా ఈ రెడ్ బుక్, లేదంటే వైసీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని ఈ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారా లోకేష్? మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, రెడ్ బుక్ ని మొదట్లో భారీగా ప్రచారం చేశారు, ఆ తర్వాత క్రమంగా తగ్గింది. మొన్న దీంట్లో కూడా తెచ్చారుగా, నవశకంలో కూడా ఆ మీటింగ్ లో కూడా మాట్లాడాడు కదా, ఎక్కువసేపు మాట్లాడదాని. అదే జస్ట్ బుక్ ఇచ్చారు. బుక్ అయితే ఇలా చూపించాడు కదా. ఎందుకని దాని అంటే ఎదవరకు అయితే దాని మీద ఇంకేముంది అంతు తేల్చేస్తాం, ఇది చాలా పెద్ద సుదీర్ఘ ఉపన్యాసం ఉండేది. అవును. కానీ మొన్నటిసారి ఏంటంటే జస్ట్ అది టచ్ చేసి వదిలేశారు. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏమైపోయిందంటే పల్లె ప్రాంతాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ మీద కోపం ఉంది. ఒకటి ఆ బీసీసీ సీట్లు ఇవ్వడం వల్లనో, ఓసీ సీట్లు బీసీలకు ఇస్తుండడం వల్ల, రెడ్లకి రూపాయి సంపాదించుకోలేకపోవడము, జగన్ తెలియకపోవడము, వాలంటీర్ల వ్యవస్థ వల్లనో మాకు గౌరవం లేదన్నటువంటి కసి ఉంది. వాళ్ళందరూ వాస్తవంగా అయితే యాంటీ జగన్ పనిచేయాలన్నటువంటి ఫీలింగ్ కొంత బలంగా ఉన్నటువంటి వర్గం ఉంది. యాంటీ జగన్ చేయాలంటే వాళ్ళు తెలుగుదేశానికి చేసి